హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు బెండకాయ వేపుడు చేస్తున్నాను లంచ్లోకి. ఇలా తాలింపు పెట్టేసాను. ఉల్లిపాయలు ఏం లేదండి, సింపుల్గానే ఇది. తాలింపు పెట్టాను. మసాలాలు ఏం లేదన్నమాట. ఇది వచ్చి కారము, ఉప్పు, కారము, పసుపు, ఇంకేనండి కొత్తిమీర. ఇది చుక్కకూర పప్పు అండి. ఈరోజు లంచ్లో మాకు చుక్కకూర పప్పు, తర్వాత పెరుగు, బెండకాయ తిని వేపుడు అయిపోయింది, దించుకున్నాను. వేరే మసాలాలు ఏం వేరండి, సింపుల్గానే ఇది. తక్కువ నూనె వేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు చేప వేపుడు చేస్తున్నానండి. షాలో ఫ్రై మ్యారినేట్ చేసి పెట్టాను కదా. ఇలా 3 గంటలు అయింది మ్యారినేట్ చేసి పెట్టాను. ఇప్పుడు మసాలాలంతా దట్టించి ఉప్పు, కారము, జీలకర్ర పొడి, మిరియాల పొడి అంతా వేసి బాగా ఒక స్పూన్ నూనె వేసి కలిపి మొత్తము నూనె పట్టించి మ్యారినేట్ చేసి పెట్టానండి. ఇప్పుడు ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని వేయించుకోవాలండి. ఒక్కొక్క ముక్కగా వేసుకోవాలి. షాలో ఫ్రై అండి, డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై. ఇది స్టార్ ఫ్రూట్ అండి. లంచ్లో అయితే స్టార్ ఫ్రూట్, పెరుగు, బెండకాయ వేపుడు, తర్వాత వచ్చి చుక్కకూర పప్పు అనమాట. చుక్కకూర ఈరోజు లంచ్లో. తర్వాత చేపలు. నాన్ వెజ్ తినని వాళ్ళు ఉన్నారు, మాకు అసలు నేను తినను. నాకు బెండకాయ వేపుడు ఉందండి, తినేవాళ్ళకు చేప అనమాట. స్టార్ ఫ్రూట్ ఇది మా మిద్దె తోటలోది, టెర్రస్ గార్డెన్లోది. ఇది స్టార్ ఫ్రూట్. పండితే ఇలా ఉంటుంది. రిచ్ సి విటమిన్ కంటెంట్ ఇది, రిచ్ కంటెంట్ సి విటమిన్.
చాలా బాగుంటుందండి ఇది. ఇలా ఎల్లో కలర్ రావాలండి. పచ్చగా ఉంటే చేదుగా ఉంటుంది, వగరుగా ఉంటుందండి. ఇలా ఒకసారి తీసుకోవాలి. ఇలా ఒకసారి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. నెమ్మదిగా తొందరగా అవసరం లేదు, నెమ్మదిగా వేయాలి. తొందర లేకపోతే పైన మాడిపోతుంది, లోపలేమో పచ్చిగా ఉంటుందండి. బాగా రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత నాప్కిన్లో వేసి ఎక్స్ట్రా ఆయిల్లో ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చుకుంటుందండి. నాప్కిన్ పేపర్ పెట్టి కిచెన్ టవల్ వేసి దాని మీద ఇది వేసేసినామంటే ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకుంటుందండి. ఎక్కువ ఆయిల్ తింటున్నామనే ఫీలింగ్ ఉండదు. కొంచెం నెమ్మదిగా వేగాలండి. ఇది వేగితేనే బాగా రుచిగా బాగుంటుంది అన్నమాట. లేకపోతే ఒకవైపు పైన వేగి లోపలేమో పచ్చిగా ఉంటుందండి. ఇలా కాకుండా అన్ని వైపులా సమంగా వేగాలి. అందుకే నెమ్మదిగా సిమ్లో పెట్టి చేసుకోవాలన్నమాట. ఇంకా నెమ్మది కావాలండి. చేప కదా, నాజుకు సుకుమారం ఇది, చేపలు ఉంటాయి. అందుకే మనము నైస్గా హ్యాండిల్ చేయాలి. ఇదే అండి, ఎర్రగా వేగిపోయినాయి రెండు వైపులా. దీనికి నిమ్మకాయ పిండుకొని తినేటప్పుడు నిమ్మకాయ పిండుకొని తింటారండి. నేను వేసుకో డాక్టర్స్ మాంసం కంటే రెడ్ మీట్ కంటే ఎక్కువ చికెన్కు ఫిష్కే ప్రిఫరెన్స్ ఇస్తారండి. ఇది ఫ్యాట్ కంటెంట్ లేకుండా, కొలెస్ట్రాల్ పెరగకుండా తినమంటారు. కానీ తినలేని వాళ్ళకి కొంచెం అవసరం. ఇది తినలేరు కదా కొంతమంది. నేను కూడా తిన్నానండి, నేను కూడా తిన్నాను. వెజిటేరియన్గా చేసుకుంటాను. ఇంకా అయిపోయి వస్తుంది, ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది అన్నమాట. బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి, లేకపోతే సిమ్లో ఒక 10 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. బాగా మ్యారినేట్ అయి ఉంటుంది కాబట్టి చక్కగా ఇదైపోతుందండి. నెమ్మదిగా వేగి బాగుంటుంది. ఇదే చేపని కూడా అరిటాకుల్లో చుట్టి చేస్తారండి, కేరళ స్టైల్లో. ఒకసారి చేశాను నేను, వీడియో తీయలేదు. అరిటాకులు మొత్తం మసాలాలు అంతా కలుపుకొని అరిటాకులో చుట్టి
దానికి ఒక దారం కట్టేసి మనం ఇడ్లీ బాయిల్ చేసుకుంటాం కదా ఆవిరి మీద, అలా ఆవిరి మీద కూడా చేస్తారు. లేకపోతే దాన్ని ఇలా షాలో ఫ్రైలో కూడా వేయిస్తారు అన్నమాట, ఆకుతోటి, అరిటాకుతోటి. అప్పుడు అరిటాకు ఫ్లేవర్ అంతా, అరోమా అంతా చేపలోకి దిగి పోషకాలతో పాటు రుచి కూడా ఉంటుందండి. చాలా రుచికి కూడా ఉంటుందండి. మీద అయిపోవచ్చిందండి అది. ఇంకంతే, స్టవ్ కట్టేస్తాను. ఇదే అండి ఈరోజు లంచ్. ఇదన్నమాట. నిమ్మకాయ పైన పిండుకుంటే సరిపోతుందండి. ఇలా ఇందులోకి పేపర్ కిచెన్ టవల్ పరిచి దాని మీద పెట్టుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేస్తుందండి. ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి మా చేపలు పర్వాలేదు, నూనె అంతా ఎక్కువ పీల్చకుండా ఉంటుందండి. తక్కువ నూనెలోనే ఇది అయిపోతుంది అన్నమాట. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి కూడా ఇదేనండి. స్టార్ ఫ్రూట్ చూసారు కదా, ఇలా ఉంటుందండి. బాగుంటుంది, రిచ్ సీ పెట్టుకుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.